దాదాపు 8 నెలలుగా అంటే దాదాపు ఫిబ్రవరి నుంచి ఈ తిరువురు గడ్డ మీద చంద్రబాబు నాయుడు గారు పంపించిన తెలుగుదేశం కార్యకర్తగా పనిచేస్తూ 4 నెలల క్రితం తిరువురులో 20 సంవత్సరాల తర్వాత తెలుగుదేశం జెండా ఎగరేసే అదృష్టం కలిగినందుకు ఆ అవకాశాన్ని ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, ఎంపీ కేసీఆర్ చిన్ని గారికి, అన్నిటికీ మించి తిరువూరు ప్రజలందరికీ నేను ఎన్ని జనాలు వచ్చినా ఆ రుణం తీర్చుకోలేదు. పెద్దలు పూజలు వల్లరామయ్య గారు ఇందాక మాట్లాడారు. ఇలాంటి సమావేశం ఏర్పాటు చేసుకోవడం దురదృష్టకరం. నిజంగానే నేను 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రజాజీవితంలో ఎన్నోసార్లు ఎన్నో విషయాల మీద సుదీర్ఘంగా ఎన్నో విషయాలు మాట్లాడాను. కానీ గత 4 నెలలుగా తిరువూరు శాసనసభ్యుడిగా నేను నా పంతాలో పనిచేసుకుంటూ వెళ్తున్న క్రమంలో ఇటీవల జరిగిన 2-3 సందర్భాల్లో 2-3 సంఘటనల్లో నా మాటల్ని అలాగే నేను తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఆ నిర్ణయాల సంస్కృత ఆధారిత చర్చ విషయంలో నిన్న మన పార్టీ కేంద్ర కార్యాలయంలో పెద్దలందరూ నన్ను పిలిచి వివరణ అడిగినప్పుడు నేనేం చెప్పానంటే, నా వైపు నుంచి ఏ విధమైన తప్పు జరిగినట్టు మీ దృష్టికి వచ్చిందో ఆ తప్పులు దిద్దుకోవాల్సిన బాధ్యత నాది. భవిష్యత్తులో అలాంటివి జరగకుండా నేను నా విధులు నిర్వహిస్తానని నేను ప్రజలందరికీ చెప్పాను. అంటే ఇక్కడ ఇప్పుడు నేను కాల్ చేయగానే కొంతమంది కార్యకర్తలు కొన్ని స్లోగన్స్ ఇస్తుంటే నేను వాళ్ళ ఆపి నేను 3 స్లోగన్స్ ఇచ్చి బయటకు లోపలికి వచ్చాను. మొదటిది వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. 2 వర్ధిల్లాలి కేసీఆర్ చిన్ని గారి నాయకత్వం. 3 వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఒక సాధారణ వ్యక్తిమైన నన్ను ఈరోజు తిరువూరు ప్రజాప్రతినిధిగా అవకాశం ఇచ్చి తిరువూరు అభివృద్ధి కోసం పనిచేసే అవకాశం కల్పించింది. కాబట్టి మళ్ళీ నిన్న పార్టీ పెద్దలకి ఈరోజు మళ్ళీ మన పెద్దల సమక్షంలో ప్రజల సమక్షంలో మళ్ళీ చెప్తున్నారు, తిరువూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం రాబోయే రోజుల్లో అన్ని రంగాల అందరి అభివృద్ధి కోసం పనిచేస్తూ కార్యకర్తలతో కానీ స్థానిక నాయకత్వంతో కానీ ఎలా